ఛానల్ జాబ్ క్విజ్. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకండి ఈ ఆపర్చునిటీ. సో, మనకి ఫైనాన్స్ అనలిస్ట్ అనే రోల్‌కైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. హెచ్‌పి ఆర్గనైజేషన్ నుంచి. సో, మనకి లొకేషన్, నెక్స్ట్ సాలరీ, నెక్స్ట్ మనకి ఫైనాన్స్ రిలేటెడ్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళ రిలేటెడ్‌గా మనము ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్‌లో ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 3 మంత్స్ ఎవరైతే మన వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేసి స్కిల్ అప్ అయిన వాళ్ళకి మనమైతే కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామనమాట. మీరు స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్‌కి మనం స్కిల్ కాయిన్స్ అయితే ఇస్తాము. బేస్డ్ అపాన్ ద కాయిన్స్ బట్టి మనమైతే లక్కీ డ్రా అయితే తీస్తాము. తీసిన వాళ్ళకైతే మనమైతే మంచి ఫోన్ అయితే ఒక గిఫ్ట్‌గా ఇస్తున్నామనమాట. సో, మీరు చెక్ చేయొచ్చు. సో, వితిన్ ఫ్రీ కాస్ట్‌లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. మీరు చూడొచ్చు. మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అనంటే ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఫ్రీ ఎంసీక్యూ క్వెషన్స్. మీరు ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్నా గానీ ఆర్ ఎల్స్ జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ రిలేటెడ్‌గా అన్నిటి గురించి తెలుసుకోవచ్చు. మీరు స్కిల్ అయ్యి అండ్ నెక్స్ట్ గెయిన్ చేసుకోవచ్చనమాట. సో, డెఫినెట్‌లీ యూజ్ దిస్ ఆపర్చునిటీ గైస్. సో, మనకి ఇక్కడ మీరు ఏమన్నా మాకు అడ్వైస్ ఇవ్వాలన్నా గానీ ఆర్ ఎల్స్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ ఈమెయిల్ us టు దిస్ రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, విల్ బి బ్యాక్ టు ద హెచ్‌పి. సో, ఇది అఫీషియల్ పేజ్ నుంచే మనకి రిలీజ్ అయింది. నేను ఒకసారి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను లింక్. యూ కెన్ అప్లై ఫ్రమ్ దేర్. ఓకే. సో, మనకి హెచ్‌పి నుంచి చూసుకున్నా గానీ యూ విల్ ఫైండ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు గెయిన్ ఎక్స్‌పీరియన్స్ అక్రాస్ ద డిసిప్లిన్స్ ఆర్ అక్రాస్ ద గ్లోబే అని చెప్పని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం ఒకసారి పేజ్‌లో వచ్చేయగానే మనకైతే ఇక్కడ క్లియర్‌గా కనిపించేస్తుంది. సో, ఇక యాక్సెప్ట్ ద కుకీస్ మీద క్లిక్ చేసేయగానే ఫైనాన్స్ అనలిస్ట్ 1 అని చెప్పేసని మనకి రోల్ రిలేటెడ్‌గా అయితే ఉందన్నమాట. 2 డేస్ ఎగోనే పోస్ట్ చేశారు. మనకి ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ గైస్. సో, మనకి బెంగుళూరు, కర్ణాటకలో అయితే మనకైతే రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. లొకేషన్ అయితే అక్కడ. మనకి ఫైనాన్స్ అనలిస్ట్ రిలేటెడ్‌గా జాబ్ సమ్మరీ కూడా చూసుకున్నా గానీ మీరు ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళనమాట. సో, ఇప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్‌గా మనకి బీటెక్ చేసిన వాళ్ళు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్‌గా చదివిన వాళ్ళు, ఫైనాన్స్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ దీనికి రిలేటెడ్ ఉన్నవాళ్ళు 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చనమాట. లైక్ మనకి ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ రిలేటెడ్‌గా, ఇంటర్నల్ ఆడిట్ కండక్టింగ్ రిలేటెడ్‌గా గానీ, అకౌంటింగ్ రిలేటెడ్‌గా ఇలాంటివి రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ మీలో ఉంటే యూ కెన్ ఈజీలీ అప్లై టు దిస్ రోల్ అండి. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ సీపీఏ ఒకవేళ మీకు సర్టిఫికేషన్స్ ఉన్నా గానీ ఆర్ ఎల్స్ సీఎఫ్ఏ సర్టిఫికేషన్స్ ఉన్నా గానీ యూ కెన్ అప్లై అనమాట. ఒకసారి మనము ఎలిజిబిలిటీ చూసాం కాబట్టి ఒకసారి మనము జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూసేద్దాము. సో, దిస్ రోల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో, మనకి ఫైనాన్స్ రిలేటెడ్‌గా అంటే ఇప్పుడు అనలైజ్ చేయడం గానీ, బడ్జెట్ రిలేటెడ్‌గా గానీ అండ్ నెక్స్ట్ మనకి ప్లాన్స్ అండ్ నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్‌ని డీల్ చేయడం ఇవైతే మనకి జాబ్ సమ్మరీలో ఉంటుందన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. వి హావ్ టు దిస్ రోల్ సపోర్ట్స్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ అండ్ మెయింటైన్స్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ విత్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అని చెప్తున్నారు. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, మనకి డీటెయిల్‌గా అయితే ఇచ్చేసారన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకున్నా గానీ పెర్ఫార్మ్స్ డేటా ఎక్స్ట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోసిస్ ఫర్ ఫైనాన్షియల్ డ్రైవర్స్ అని చెప్తున్నారు. అండ్ మీరు ప్రొవైడ్స్ ఇన్పుట్స్ టు మంత్లీ రివ్యూ. సో, మనకి మంత్లీ ఎంత రెవెన్యూ వస్తుంది అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఎంత, ఎక్స్‌పెన్సెస్ ఎంత, బడ్జెటింగ్ అవన్నీ డిసైడ్ చేయడం అయితే ఉంటుందన్నమాట. దోస్ ఆర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో, మనకి సపోర్ట్ బిజినెస్ చేయాలి అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ రిలేటెడ్‌గా లైక్ అప్లైస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ ప్రొయాక్టివ్‌లీ టు ప్రాజెక్ట్స్ అని చెప్తున్నారన్నమాట. సో, దీస్ విల్ ఒకసారి డీటెయిల్‌గా అయితే చదువుకోండి. ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి నేను ప్రీవియస్‌గా చెప్పిన విధంగా లైక్ మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ ఏంటంటే ఇవి మ్యాండేటరీ అయితే కావు. సీపీఏ అండ్ సీఎఫ్ఏ. సో, ఇవి మనకి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనమాట. సో, ఇవి లేకపోయినా గానీ అప్లై చేయొచ్చండి. ఓకే. సో, స్కిల్స్ కూడా చూసుకున్నా గానీ మనకి అకౌంటింగ్, ఆటోమేషన్, ఆడిటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, డేటా అనాలిసిస్, ఎకనామిక్స్, ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఉన్నవన్నీ మనం ఇక్కడ
మీకు లేకపోయినా కానీ నో వరీస్. సో మీకు ఒకసారి దాని గురించి ఐడియా ఉన్నా కానీ మీరైతే దాని గురించి తెలుసుకొని అయితే అప్లై చేయండి. బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ అయితే దీని గురించి ఒక డీటెయిల్డ్గా అయితే తెలుసుకొని ఉండడం వల్ల మీకు బెటర్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే, సో మనకి కమ్యూనికేషన్ స్కిల్ అయితే మెయిన్గా అనమాట. బికాస్ వీఆర్ ఇన్ ద ఫైనాన్స్ సెక్టర్, యూ హ్యావ్ టు టాక్ టు ద స్టేక్ హోల్డర్స్ అండ్ అట్ ద సేమ్ టైం టీమ్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం కాబట్టి మన కమ్యూనికేషన్ అయితే ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ స్కిల్స్ యూ కెన్ సీ హియర్. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ మనకైతే ఉంటుంది. రిలొకేషన్ బేస్డ్ అపాన్ మీ టీమ్ మేనేజర్తో మాట్లాడుకోవచ్చు మనము, ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బెంగళూరు లొకేషన్. కానీ ఇనీషియల్గా మనము జాయిన్ అయిన తర్వాత 3 to 6 months అయితే మనము రిపోర్టింగ్ అయితే ఇక్కడే చేయాలి. తర్వాత మీ మేనేజర్తో మాట్లాడుకొని యూ క్యాన్ ఏబుల్ టు స్విచ్ టు ద అనదర్ లొకేషన్. ఓకే, సో దాట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో బిఫోర్ దాట్ అప్లై చేసుకునే ముందు అయితే రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసి నెక్స్ట్ అప్లై చేయండి. ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేయాలి అనేది కూడా మీరు ఫైనాన్స్ రిలేటెడ్గా ఒకసారి యూట్యూబ్లో కంటెంట్ చూడడం వల్ల కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మేము ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థ్యాంక్ యూ సో మచ్.